1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మంత్రి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. గ్యాస్ విధానంలో మార్పులు రాబోతున్నాయా? ఇక పైన మీరు వంట గ్యాస్ బుక్ చేసుకోవాలంటే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుందా? మీకు దీనివల్ల లాభమా నష్టమా? ఒకసారి పరిశీలన చేద్దాం. భారత్ పెట్రోలియం లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ కనెక్షన్స్ ఇప్పుడు సప్లై చేస్తున్న వాటిలో 14.2 కేజీల మనకు గ్యాస్ బండిని సప్లై చేయడం జరుగుతుంది. ఇక నుంచి 5 కేజీల గ్యాస్ బండలు కూడా మనకు దొరికే అవకాశం ఉంది. అంటే చిన్న కుటుంబాలకి ఎక్కువ మొత్తంలో ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి ఇది ఒక వరంగా మారుతుంది. అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అనేటువంటి ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా దీన్ని బుక్ చేసుకొని మీరు త్వరితగతిగా ఇంటికి తెప్పించుకునే అవకాశం ఉంది. తర్వాత ఇప్పటిదాకా ఉన్న విధానాల లోపల కొన్ని మార్పులు ఏంటంటే, మీరు ఇప్పటిదాకా డెలివరీకి వచ్చినటువంటి బాయ్కి మామూలుగా గ్యాస్ సిలిండర్ పాతది ఇచ్చేసి కొత్తది తీసేసుకుంటున్నారు. మీరు ఖాళీ సిలిండర్ ఇచ్చేసి కొత్తది తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అలా కాకుండా ఓటీపీ కూడా వస్తుంది. మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబరు ఆ బాయ్కి చెప్తే అతను తన ఫోన్లో దాన్ని ఫీడ్ చేసుకున్నాక అది కంపెనీకి చేరిన తర్వాతనే మీకు గ్యాస్ డెలివరీ అయినట్టుగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే గ్యాస్ సిలిండర్లు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకుండా ఖచ్చితంగా బుక్ చేసుకున్న వినియోగదారుడికి వచ్చేట్టుగా ఏర్పాటు చేసే పద్ధతిని కూడా అనుసరించబోతున్నారు. రెండోది, ఇప్పటిదాకా మీకు మామూలుగా గ్యాస్ మనకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గ్యాస్ మనకు సప్లై చేయడం జరుగుతుంది. కానీ ఇక నుంచి మనకు ఓఎన్జీసీ నుంచి వీటి నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఈ నేచురల్ గ్యాస్ను కూడా కనెక్షన్స్ ద్వారా మనకు ఇంటికి సప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్కడైతే పైప్ లైన్లు అవైలబిలిటీ ఉన్నాయో, ఏ నగరాల నుంచి ఏ పల్లెటూరు నుంచి అది వెళ్ళాయో ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతాలందరికీ కూడా వాటిని ఇస్తారు. ఆ కనెక్షన్ మీకు వచ్చిన తర్వాత 4 రోజుల లోపల పాత కనెక్షన్ మీరు సరెండర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్యాస్ వినియోగం లోపల ఇప్పటికే పెంచిన ధరలన్నీ కూడా ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో వాటికి పెంచిన ధరలన్నీ తగ్గించేశారు. నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి ఇప్పుడు. అలాగే మనకు డొమెస్టిక్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పెంచినా కూడా మన దేశంలో పెరగకుండా నార్మల్గా మెయింటైన్ చేసి కొద్ది గొప్ప చిన్న చిన్న తేడాలు తప్ప భారీ ఎత్తున పెరగకుండా చేసి కోట్లాది మంది మరి మహిళలకు మేలు చేశారు. అలాగే దీపం పథకం కింద ఇప్పటిదాకా 9 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు, దానికి సంబంధించి సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక నుంచి భవిష్యత్తులో అది 4 సిలిండర్లకి పరిమితం చేయబోతున్నారు. 5 సిలిండర్లు మొత్తం తీసేయబోతున్నారు. అది తొందరలోనే ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో దాన్ని అమలు పెడతాలనుకుంటున్నాను. ఎందుకంటే రోజు రోజుకి సబ్సిడీ భారం పెరిగిపోతుంది. దాన్ని మొయిలేని భారం అయిపోతుంది. కోటాను కోట్ల మరి కనెక్షన్స్ ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని కోట్ల కనెక్షన్స్ని ఇవ్వడం వల్ల, ఇన్ని గ్యాస్ సిలిండర్లని దీపం పథకం కింద అమలు చేయడం వల్ల చాలా పెద్ద మొత్తం లోపల డబ్బు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం కష్టం కాబట్టి 9 సిలిండర్ నుంచి 4 సిలిండర్లకి కుదింపజేయబోతున్నారు. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం కింద మనం తీసుకోవాలి. ఇలాంటి ఎన్నో పథకాలు, ఇది ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు గ్యాస్లో రాబోతున్నాయి. కాబట్టి వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనం గ్యాస్ను బుక్ చేసుకొని సకాలంలో తెప్పించుకున్నట్టయితే సరిపోతుంది. అలా కాకుండా మనం పాత పద్ధతులను అనుసరించే ప్రయత్నం చేసినట్టయితే ఒక్కోసారి మనకు గ్యాస్ను కోల్పోతాం. మనం గ్యాస్ కనెక్షన్ని కోల్పోయే ప్రమాదం కూడా దీనివల్ల జరుగుతుంది. ఈ మార్పులన్నీ గమనించుకొని ప్రతి ఇల్లాలు కూడా గ్యాస్ను సకాలంలో బుక్ చేయడం. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ రోజులు, సిటీ ప్రాంతాల్లో అయితే తక్కువ రోజుల లోపల బుక్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 30 నుంచి 45 రోజుల పాటు టైం కూడా తీసుకునే అవకాశం ఉంది, దీర్ఘకాలం. కాబట్టి ఒక సిలిండర్కి మధ్యలో గ్యాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువ సిలిండర్లు ఒకరే ఉపయోగించకుండా అందరికీ సిలిండర్లు అందేటువంటి ఏర్పాటు చేయాలనేది కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వం ఈ ఉద్దేశాలను ఎందుకు చేస్తుందంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి గ్యాస్ తీసుకురావాలి. చిన్న కుటుంబం అయినా, పెద్ద కుటుంబం అయినా, పేద కుటుంబం అయినా, ధనిక కుటుంబం అయినా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సప్లై చేసేటువంటి గ్యాస్ ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి పని ఇది. ఈ పనికి ప్రతి ఒక్క ఇల్లాలు సహకరించాలి. ఈ రూల్స్ మారబోయేటువంటి రూల్స్ అన్ని తెలుసుకోవాలి. తదనుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి తమ గ్యాస్ని ఎక్కడ ఆగిపోకుండా సప్లై సక్రమంగా వచ్చేట్టుగా చేసుకొని ప్రతి ఇంట్లో కూడా మళ్ళీ మన యుద్ధ వాతావరణంలో పడిన బాధలు పడకుండా, ఇబ్బందులు లేకుండా గ్యాస్ కనెక్షన్ సక్రమంగా అందేటట్టుగా, సకాలంలో అందేటట్టుగా
ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పక తప్పదు.